కడప జిల్లా కొండాపురం మండలం కోడూరులో కాల్పుల కలకలం రేగింది. కొండాపురం మండలం కోడూరులో రామ్మోహన్ రెడ్డి, పవన్ కుమార్ రెడ్డి మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. రామ్మోహన్ రెడ్డి తన తుపాకీతో పవన్ కుమార్ రెడ్డి వర్గీయులపై 2 రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో కోడూరులో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనలో ఒక బొలెరో వాహనం అద్దాలు ధ్వంసం చేశారు ఆందోళనకారులు. ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. కడప జిల్లా కొండాపురం మండలం కోడూరులో కాల్పుల కలకలం రేగింది. కొండాపురం మండలం కోడూరులో రామ్మోహన్ రెడ్డి, పవన్ కుమార్ రెడ్డి మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. రామ్మోహన్ రెడ్డి తన తుపాకీతో పవన్ కుమార్ రెడ్డి వర్గీయులపై 2 రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో కోడూరులో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనలో ఒక బొలెరో వాహనం అద్దాలు ధ్వంసం చేశారు ఆందోళనకారులు. ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రమేష్, కొండాపురం మండలం కోడూరు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే పవన్ కుమార్ రెడ్డి సోలార్ పవర్ ప్లాంట్ కు అక్కడ గ్రావెల్ తోలుతూ ఉంటే అదే గ్రామానికి చెందినటువంటి రామ్మోహన్ రెడ్డికి దీన్ని అడ్డుకున్నాడు. అయితే ఇరువురు మధ్య కూడా కొంత వాదోపవాదాలు జరిగాయి. ఆ గ్రావెల్ తోలేటువంటి క్రమంలో ఆ గ్రామ సమీపంలో ఇరువురు మధ్య కూడా రాళ్ల దాడి చోటు చేసుకున్నది. అనంతరం ఈ రోజు రాత్రి ఇంటికి చేరుకున్న తర్వాత పవన్ కుమార్ రెడ్డి వర్గీయుల పైన రామ్మోహన్ రెడ్డి వర్గీయులు వెళ్లి వాళ్ళ ఇంటిపైకి దాడి చేశారు. అయితే రామ్మోహన్ రెడ్డి వద్ద ఉన్నటువంటి లైసెన్స్ రివాల్వర్ తో ఆ ఇంట్లో ఉన్నటువంటి టీవీ మరియు ఫ్రిడ్జ్ పైన ఆయన కాల్పులు జరిపాడు. 2 కూడా ఆయన కాల్పుల్లో ధ్వంసమయ్యాయి. అయితే వెంటనే అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు ఇరు వర్గాలను కూడా అటు రామ్మోహన్ రెడ్డి వర్గాన్ని, అదే విధంగా పవన్ కుమార్ రెడ్డి వర్గాన్ని ఇరువురిని కూడా కొండాపురం పోలీస్ స్టేషన్, మరికొంతమందిని మరో వర్గాన్ని తాళపుత్తూరు పోలీస్ స్టేషన్ తరలించారు. కానీ పరిస్థితులు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అక్కడ టికెటింగ్ సైతం ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అయితే రామ్మోహన్ రెడ్డి వద్ద ఉన్నటువంటి రివాల్వర్ ను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్నటువంటి మరో 3 బుల్లెట్లను కూడా, అంటే 2 రౌండ్లు కాల్పులు జరిపిన తర్వాత 3 బుల్లెట్లను, ఒక రివాల్వర్ కూడా పోలీసులు ప్రస్తుతం స్వాధీనం చేసుకుని ఇరు వర్గాలు కూడా అదుపులోకి తీసుకున్నారని చెప్పవచ్చు. థ్యాంక్ యూ రమేష్.